మోహన్తో మాట్లాడాను చిన్నమ్మ. ఏ విషయం? అదే చిన్నమ్మ, సుప్రతీక విషయం. ఏమన్నాడు? ఒప్పుకున్నాడా? ఎందుకు ఒప్పుకుంటాడు? నేను ఇంతకు ముందే చెప్పాను కదా, 2 సార్లు నచ్చజెప్పాను. మొదటిసారి బాగా కోప్పడ్డాడు. నీకు ఈ విషయంతో సంబంధం లేదన్నాడు. అయినా నువ్వు చెప్పావు కాబట్టి నేను చెప్పాల్సింది తనతో చెప్పాను. పొద్దున ఈ విషయం గురించి మరోసారి కదిపాను. అంతకు ముందంత కోపం రాలేదు, కానీ చాలా అయిష్టంగా మాట్లాడాడు. ఈ మహాతల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, అలాగే మాట్లాడతాడు. నువ్వవన్నీ ఏం పట్టించుకోవద్దు. ఇంకో 2-3 సార్లు చెప్పి చూస్తే తనే ఒప్పుకుంటాడు. అమ్మో, ఇంకానా? నా వల్ల కాదు. ఏదో పెద్దదానివి, నువ్వు ఇన్నిసార్లు చెప్పమన్నావు కాబట్టి నేను మోహన్తో మాట్లాడాను. ఇప్పటికే నేను మితిమీరి ప్రవర్తించినట్టుగా నాకు అనిపిస్తోంది. ఇంక ఈ విషయం వదిలేద్దాం చిన్నమ్మా. భలేవాడివే. వదిలేయడానిక ఈ విషయం లేవనెత్తింది? వాడలాగే అంటాడు. నేను కూడా మాట్లాడతాను. ఏమో చిన్నమ్మా, ఇక నా వల్ల కాదు. ఆ మాట నొద్దు. నీకంత ఇబ్బందిగా ఉంటే కొన్ని రోజులు ఈ విషయం గురించి మోహన్ దగ్గర ప్రస్తావించొద్దు. ఆ తర్వాత చూసుకుందాం. వీడి సంగతి సరే, ఓసారి సుప్రతీకతో కూడా మాట్లాడితే బావుంటుందేమో. సుప్రతీకతోనా? అవును. ఈ నందన మీద ప్రేమతో వీడా అమ్మాయిని నానా ఇబ్బందులు పెట్టాడు. ఆత్మాభిమానం ఉన్న పిల్ల ఎలా భరిస్తుంది? చాలా రోజులు సహించి సహించి ఇక ఓర్చుకోలేక వీడికి తగిన గుణపాఠం నేర్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను సుప్రతీక వాళ్ళింటికెళ్ళాను. తిరిగి రమ్మని నచ్చ చెప్పాను. నా మాట వినలేదు. అప్పుడంటే బాగా కోపంలో ఉంది. ఇప్పుడు కాస్త మెత్తపడి ఉంటుంది. నువ్వెళ్ళి మాట్లాడితే బావుంటుందని. నేనా? అవును, నువ్వే. ఏ అలా ఉలిక్కి పడుతున్నావు? భలే దానివే చిన్నమ్మా. ఆవిడెవరో కూడా నాకు తెలీదు. అసలు పరిచయం లేని వాళ్ళతో ఇలాంటి విషయాలు ఎలా మాట్లాడమంటావు? పైగా ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. పరిచయం దేవుంది. వాళ్ళిల్లు మన డ్రైవర్కి తెలుసు, తీసుకెళ్తాడు. నిన్ను నువ్వు పరిచయం చేసుకో. నేను పంపించానని చెప్పు. ఆ అమ్మాయి కొద్దిగా ఆవేశపరురాలు, కానీ తన మనసు చాలా మంచిది. మోహన్ మంచి కోరేవాడిగా ఓ అన్నయ్యగా అక్కడికెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడు. ఇందులో తప్పే ఉంది? నువ్వీ పని చేసినందుకు వాళ్ళెవరూ నిన్ను అపార్థం చేసుకోరు. అమ్మో, ఏదో మోహన్తో మాట్లాడమన్నావని ఇష్టం లేకపోయినా తప్పక మాట్లాడాను. ఇది మాత్రం నేను చేయలేను చిన్నమ్మా. చేయలేనంటే కుదరదు, చేసి తీరాలి. కూతురు జీవితం ఇలా అయినందుకు వాళ్ళమ్మగారు చాలా కుమిలిపోయుంటారు. ఇప్పుడు ఈ విషయం తెలుసుకుంటే చాలా సంతోషిస్తారు. ఆవిడే సుప్రతీకకి నచ్చచెప్పుకుంటుంది. నువ్వు నా తరఫున వెళ్ళి ఓసారి ఈ విషయాన్ని కదిపిరా, అంతే. అసలు నాకేం సంబంధం ఉందని వెళ్ళమంటావు చిన్నమ్మా? అదిగో మళ్ళీ. నువ్వు మోహన్కి అన్నయ్యవి. అతని మంచి చెడులతో నీకు సంబంధం ఉండదా? పెద్దవాడిగా వెళ్ళి మాట్లాడు. ఇందులో తప్పే ఉంది? పైగా నేను మాట్లాడమన్నానని చెప్పు. ఏమో చిన్నమ్మా, నేనొచ్చిన పని వేరు. అవునులే, నీకు బిజినెస్ విషయాలు ముఖ్యం, కానీ మోహన్ ఏమైపోతే నీకేంటి? ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అంటూ వాడు పిలిచాడంటూ ఇక్కడికొచ్చి పోతూ ఉంటావు. ఆ విషయాలు చక్కపెట్టడం తప్పితే వాడి జీవితం గురించి పట్టించుకో. నేనింతగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మోహన్కి మాత్రం ఇంకెవరున్నారు? అన్నయ్యవి నువ్వున్నావు కాబట్టి ఈ పని చేసి పెట్టమని ఇంతగా ప్రాధేయపడుతున్నాను. అయినా నేనేదో కాని పనులు చేయమన్నట్టు అలా ఫీల్ అయిపోతావేంటి? అది కాదు చిన్నమ్మా, ఇప్పుడు మోహన్ ఒంటరిగా లేడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నేను వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడితే ఏం బాగుంటుంది? ఈ పెళ్లి అసలు పెళ్ళే కాదు, చెల్లనే చెల్లదు. ఈ మాట నేనన్నానని వాళ్ళతో చెప్పు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? చిన్నమ్మని ఈ చిన్న పని చేసి పెట్టమంటున్నాను, అది మోహన్ కోసం. దీనికి ఇంతగా ఆలోచిస్తావేంటి? అయినా చేయకూడని పని నీ చేత నేను చేయించుకుంటానా చెప్పు? సైకాలజీ చదివావు, నీకన్నీ తెలుసు. నేను చెప్పిన దాని గురించి కొంచెం సేపు ఆలోచించు, నీకే అర్థమవుతుంది. అక్కడి వాళ్ళేమంటారో అన్న విషయం గురించి పట్టించుకోవద్దు.
ఒకసారి వెళ్ళి ఈ విషయాన్ని కదుపు. అంతే. సుప్రతీకతో మాట్లాడు. అంతకుముందు ఈ ఇంటికి తిరిగి రానని మొండిగా మాట్లాడింది. ఇప్పుడెలా ఉందో మాట్లాడి తెలుసుకో. ఏమాత్రం మెత్తపడ్డట్టు కనిపించినా నాకొచ్చి చెప్పు. అంతే. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. అది కాదు చిన్నమ్మ, నేనిలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఇదేదో నువ్వే వెళ్ళి మాట్లాడొచ్చుగా. ఆ మాత్రం నాకు తెలీదు. నేనే వెళ్ళి మాట్లాడొచ్చు. కాని అంతకుముందు సుప్రతీక మా అందరి మీద కోపంతో ఈ ఇల్లోదిలి వెళ్ళిపోయింది. నన్ను చూస్తే మళ్ళీ ఆవేశపడుతుందేమోనన్న భయంతో నిన్ను వెళ్ళమంటున్నాను. అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. దీని గురించి ఇంత ఆలోచించాల్సిన పని లేదు. నేనెప్పుడూ నిన్నే సాయమూ అడగలేదు. ఇప్పుడు ఈ చిన్న పని చేసి పెట్టమని అడుగుతున్నాను. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి రా. నీకక్కడికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేకపోతే మొహమాట పడకుండా చెప్పే. ఇందులో బలవంతం ఏమీ లేదు. కాకపోతే నువ్వలా చేస్తే నా మనసు మాత్రం చివుక్కుమంటుంది. అది గుర్తుపెట్టుకో. ఇదే ఇల్లా? ఇదే సార్. ఎవరండి మీరు? సుప్రతీక గారు ఉండేది. ఇంతకీ మీరెవరు? నా పేరు రమేష్. వరలక్ష్మి గారి ఇంటి నుంచి వస్తున్నాను. సుప్రతీక ఇల్లు ఇదే. నేను వాళ్ళ అన్నయ్య రవిని. నమస్కారం అండి. నమస్తే. లోపలికి రావచ్చా అండి? లోపలికి రండి. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? అసలు వరలక్ష్మి గారికి మీరేమవుతారు? వరలక్ష్మి గారు నాకు చిన్నమ్మ అవుతారు. మోహన్ అన్నయ్యని. ఐసి. సుప్రతీక గారు ఉన్నారా? ఎందుకు? ఏం లేదు, ఆవిడతో మాట్లాడి రమ్మని వరలక్ష్మి గారు నన్ను పంపించారు. ఆవిడతో మాట్లాడి రమ్మని పంపించారా? ఏం లేదండి, అంతకుముందు వరలక్ష్మి గారు కూడా ఇక్కడికి వచ్చేళ్లారంట కదా. ఇంటికి తిరిగి వచ్చేయమని సుప్రతీక గారికి ఎంత చెప్పినా ఆవిడ వెళ్ళలేదట. అందుకని నన్ను ఒకసారి మాట్లాడి రమ్మన్నారు. ఒకవేళ మనసు మార్చుకొనుంటే ఇంటికి తిరిగి వచ్చేస్తుందని ఆవిడ ఆశ. చేసిందంతా చేసి ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చేయమంటే మా చెల్లి వచ్చేస్తుందా? మీలాగా మాకు డబ్బు లేకపోవచ్చు, కానీ మేము ఆత్మాభిమానం ఉన్న మనుషులమే. అయినా ఆయన గారు వేరే పెళ్లి కూడా చేసుకున్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ సుప్రతీకని అక్కడికి ఎందుకు రమ్మంటున్నారు? అదంతా నేను సుప్రతీక గారితో మాట్లాడతాను. ముందు నాతో మాట్లాడండి. ఏం లేదండి, నందన ప్రవర్తన మా చిన్నమ్మకి ఏమాత్రం నచ్చడం లేదు. సుప్రతీకని తిరిగి ఆ ఇంటి కోడలుగా అక్కడికి తీసుకెళ్లాలని ఆవిడ తాపత్రయం. నందన ఆ ఇంటిని వదిలి వెళ్ళవచ్చు. అయినా వివరాలన్నీ వరలక్ష్మి గారికి తెలుసు. నన్ను ఒకసారి సుప్రతీక గారితో మాట్లాడి రమ్మన్నారు. అంతే. అన్నీ మీ ఇష్టమేనా? మీరు రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలా? మేము మనుషుల్లా కనపడటం లేదా? మీ పెంపుడు జంతువులాగా మమ్మల్ని ట్రీట్ చేస్తే ఎలాగూ? ఐఎమ్ సారీ, మా ఉద్దేశం అది కాదు. జరిగింది పొరపాటే అని వరలక్ష్మి గారికి తెలుసు. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికే ఈ ప్రయత్నం అంతా. అయినా ఆవిడే రావచ్చుగా, మిమ్మల్ని పంపడం దేనికి? ఆవిడ్ని చూస్తే సుప్రతీక గారికి మళ్ళీ ఆవేశం పెరగొచ్చని ఆవిడ భయమేమో. అందుకే నన్ను మాట్లాడి రమ్మన్నారు. ఇంతకీ సుప్రతీక గారు సుప్రతీక ఇప్పుడు ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది. అమ్మ కూడా లేదు, అసలు ఇంట్లో ఎవరూ లేరు. నేను కూడా ఇప్పుడే బయటికి వెళ్ళబోతున్నాను. ఇంతలో మీరు ఎదురొచ్చారు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కాబట్టి సుప్రతీక మిమ్మల్ని అందరినీ క్షమించి తిరిగి అక్కడికి వచ్చేస్తుంది. వెళ్ళమని నేను నచ్చ చెప్తాను. మా బాధలు కూడా కొంచెం వినండి. మీరు వెళ్ళిపోమనగానే సుప్రతీక ఇక్కడికి తిరిగి వచ్చేసింది. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. నా వ్యాపారం అంతంత మాత్రం.
తనే మళ్ళీ ఉద్యోగం చేస్తూ మమ్మల్ని అందరినీ పోషిస్తుంది. మీరేమో సుప్రజని పుట్టింటికి పంపించేసి విడాకులు కూడా తీసేసుకున్నారు. ఆ తర్వాత కనీసం కొంత డబ్బైనా ఇవ్వలేదు. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. ఐఎమ్ వెరీ సారీ. ఏదో చిన్నమ్మ వెళ్ళమని గట్టిగా చెప్పడంతో ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ ఈ విషయాలతో నాకు ఎటువంటి సంబంధము లేదు, కానీ ఆవిడ మాట కాదనలేకపోయాను. ఏదైనా చేసేది మంచి పనే కాబట్టి రావడంలో తప్పులేదనుకున్నాను. నా ప్రయత్నం నేను చేస్తే ఆవిడికి సంతృప్తిగా ఉంటుందని అనుకున్నాను. ఆవిడ ఎంతసేపు కోడలు ఇంటికి తిరిగి రావాలని ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడి పరిస్థితుల గురించి పట్టించుకోలేదు. అదేగా నా బాధ. మా పరిస్థితి ఇలా ఉందని కాస్త ఆవిడకి చెప్పండి. సుప్రతకి ఇవాళ కాకపోయినా రేపైనా ఆ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. నేను ఎలాగైనా నచ్చజెప్పి పంపిస్తాను. ఆ పూచి నాది. కాకపోతే ఈలోగా అర్థమైంది. మీరంతగా విడమర్చి చెప్పనక్కర్లేదు. నేను ఇంటికి తిరిగి వెళ్ళగానే చిన్నమ్మకి ఈ విషయం చెప్తాను. తప్పకుండా హెల్ప్ చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు తిరిగెళ్ళి చెప్తారు సరే. ఆవిడ ఆలోచించి డబ్బు సర్దుబాటు చేస్తుంది. దానికి కొంత సమయం పడుతుంది. అంతదాకా మేము ఓపిక పట్టాలా? ఎలాగో ఇంత దూరం వచ్చారు. నోరు తెరిచి అడగాలంటే మాకు ఇబ్బందిగానే ఉంది. కానీ మా పరిస్థితులు అలాంటివి. మరి అయినా మేము పరాయి వాళ్ళని అడగడం లేదు కదా. పైగా ఇదంతా అప్పుగానే ఇవ్వమంటున్నాను. మా పరిస్థితి చక్కబడగానే డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. అఫ్ కోర్స్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. మీ పరిస్థితి గురించి తెలుసు కానీ కొంచెం బాధపడుతున్నాను. అంతకు మించి ఇంకేమీ లేదు. చా, మీ చేతుల్లోంచి డబ్బు అందుకోవాలంటే తల కొట్టేసినట్టుగా ఉంది. కాకపోతే ప్రస్తుతం ప్రాణం మీదకి వచ్చింది. అందుకే అభిమానాన్ని పక్కన పెట్టి అడుగుతున్నాను. భలే వాళ్లే. మీరు ఇంతగా ఇబ్బంది పడటం దేనికి? ఫీల్ ఫ్రీ. $5,000 బాగానే ఉంది, కానీ సరిపోదేమో. ఇంటికి తిరిగెళ్ళగానే చిన్నమ్మతో ఇక్కడ విషయాలని చెప్పి వెంటనే డబ్బు అరేంజ్ చేయిస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర ఇంతే ఉంది. మీరు అన్యదా భావించకండి. అబ్బెబ్బే, దానిదేముంది. మా పరిస్థితిని మీరు ఎలా అర్థం చేసుకున్నారో మీ పరిస్థితిని కూడా నేను ఎలా అర్థం చేసుకోగలను. అయినా మనలో మనకి ఇవన్నీ ఏంటండి? మీరు ఇంకేం ఆలోచించకండి. అలా కూర్చోండి, కాఫీ కలుపుకొస్తాను. అబ్బే అక్కర్లేదండి. ఈ విషయం గురించే మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఎలాగూ సుప్రతీక్ గారు ఇక్కడ లేరు. ఆవిడ తిరిగి వచ్చాక విషయం చెప్పండి. ఆవిడ ఒప్పుకున్నారన్న వార్త మాకెంత త్వరగా తెలిస్తే అంత మంచిది. నేను ఈ విషయం గురించి మీతో మాట్లాడానని వెళ్ళి చిన్నమ్మతో చెప్తాను. అలాగే, ఇక బయలుదేరుతాను. చాలా థ్యాంక్స్ అండి. మీ దగ్గర డబ్బు తీసుకున్నందుకు ఏమనుకోరు కదా? మళ్ళీ అదే మాట. ఈ విషయం గురించి మర్చిపోండి. ఆ విషయం మీరు వేరే చెప్పాలా? తప్పకుండా మర్చిపోతాను. మీరు మాత్రం ఇక్కడ పరిస్థితి గురించి వరలక్ష్మి గారితో చెప్పడం మర్చిపోకండి. నోనో, వెళ్ళగానే మీ విషయం గురించి చెప్తాను. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. అమ్మయ్యా, ఆ మాట అన్నారు. అంతే చాలు. వెళ్ళొస్తానండి. అలాగే, అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండండి. మీరు వస్తూ ఉంటే సుప్రతీక మనసు మెత్తబడుతూ ఉంటుంది. అక్కడ జరిగిందంతా మర్చిపోయి విడాకులు ఇచ్చేసానన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి తిరిగి అక్కడికి వచ్చేస్తుంది. అలాగే. నా వంతు ప్రయత్నం నేను ఎలాగో చేస్తాననుకోండి. అయినా మీరు కూడా వస్తూ ఉంటే బాగుంటుంది. తప్పకుండా. ముందు ఇక్కడికి రావడం గురించి, ఈ విషయం మాట్లాడడం గురించి ఆలోచించి అవస్థపడ్డాను. చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని భయపడ్డాను. ఇక్కడికి వచ్చాక మనసు తేలికపడింది. ఈ మాటల్ని చిన్నమ్మకి చెప్తే ఎంత సంతోషిస్తుందో. వెళ్ళొస్తానండి. బాయ్. ఇట్ వాజ్ మై ప్లెజర్. ఇట్ వాజ్ రియల్లీ మై ప్లెజర్. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండు బాబు, మా ఇబ్బందులన్నీ తీరిపోతాయి.
ఇంట్లో ఉండగా ఎలాగో ఉపయోగపడలేదు. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత నీతో పాటు మా దరిద్రం కూడా వదిలిపోయింది. పెద్ద శని వదిలినట్టు అయ్యింది. అప్పుడు ఉపయోగపడకపోయినా ఇప్పుడు ఉపయోగపడుతున్నావు. ఏదైతేనే నీ పీడ వదిలింది, నాకు అదృష్టము పట్టింది. సార్, ఏంటి? మీకోసం పరశురామయ్య గారు వచ్చారు సార్. పరశురామయ్య గారా? అవును సార్, మీతో ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలట. అసలు అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు, ఇలా డైరెక్ట్గా వచ్చేస్తే ఎలాగో? నేను అదే మాట అన్నాను సార్. ఎక్కువ టైం తీసుకోను, 5 నిమిషాల్లో వెళ్ళిపోతానన్నారు. సరే, లోపలికి రమ్మనమని చెప్పు. May I come in? ఎస్, కమ్ ఇన్. బాగున్నారా? ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ. సారీ, అపాయింట్మెంట్ లేకుండా వచ్చేసాను. మీ టైం ఎక్కువ తీసుకోను. నాకు మిమ్మల్ని అర్జెంటుగా కలవాలనిపించింది, అందుకే వచ్చేసాను. మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా ఎడతెరిపి లేకుండా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మా బేబీ జీవితం గురించి తలుచుకుంటుంటేనే గుండె చెరువైపోతుంది. దేవుడు మాకు తీరని అన్యాయం చేశాడు. మీతో పెళ్లి సెట్లే మేమంతా సంతోషపడుతున్న సమయంలో కార్ యాక్సిడెంట్లో సన్నుతుకు 2 కాళ్ళు పోయేలా చేశాడు. తన జీవితాన్ని నాశనం చేశాడు. నేనిప్పుడు ఆ పాత విషయాన్ని తిరిగి తోడడానికి రాలేదు. అదంతా మా దురదృష్టం, అవర్ బ్యాడ్ లక్. మీ స్థానంలో ఎవరున్నా ఈ పెళ్లికి ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇట్స్ ఓన్లీ న్యాచురల్. ఇందులో మీ తప్పేమీ లేదు. అయినా దేవుడు పగ చల్లారలేదు. అది చాలదన్నట్టుగా ఈ మధ్యనే ఇంకో దారుణమైన నిజం తెలిసొచ్చేలా చేశాడు. ఏం జరిగింది? సారీ, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇలా జరగకూడదని ఇక్కడికి రాకముందు గట్టిగా అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూసేసరికి ఎందుకో దుఃఖం ఆగలేదు. ఐఎమ్ సారీ. నో, దట్స్ ఆల్ రైట్. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పను, దెబ్బ మీద దెబ్బ. 2 కాళ్ళు పోగొట్టుకుని జీవచ్ఛవంలా బతుకుతోంది సన్నుత.
ఆ బాధని చూడలేక ఆ దేవుడు కరుణించి శాపం లాంటి ఈ వరాన్ని ఇచ్చాడు, లేక ఏనాడో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష వేస్తున్నాడో తెలీదు. సన్నుత సన్నుతకి సన్నుతికి సన్నుతికి క్యాన్సర్ అని ఈ మధ్య తెలిసింది.